ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నిత్యము మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే దేవుని మహాకృపను బట్టి మరి ఈ దినం కూడా మిమ్మల్ని అందరినీ ఈ రీతిగా కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ఆయన నామానికి స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. మంచిదండి. మరి విజయవాడ కొరకు ప్రార్థిస్తూ ఉన్నారా? ఈ వాతావరణం వర్షాల ప్రభావం చేత మరి విజయవాడ ప్రాంతం అంతా కొన్ని ఏరియాస్ అన్నీ కూడా మునిగిపోయినట్లుగా న్యూస్లో చూస్తూ ఉన్నాం కదండి. అనేక మంది ప్రజలు మరి ఆ వాతావరణ కారణంగా, ఆ వరదల కారణంగా నీళ్లు నిలబడిపోయి మరి మెయిన్ రోడ్లోనే ఒక సముద్రం మీద నడిచినట్లుగా పడవలతో మరి నడుస్తూ ఉన్నారు. మరి భయంకరమైన పరిస్థితిని ఆ ప్రాంత ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. ఆహారం లేక, వస్త్రాలు లేక, మరి ఇళ్ళన్నీ మునిగిపోయి ఎన్నో రకాలైన దయనీయమైన స్థితిలో ప్రజలు ఉన్నారు. మరి వారందరి కొరకు మనం భారం కలిగి ప్రార్థించాలి. ప్రార్థించటమే కాకుండా మరి మన వంతుగా మనం ఏదైనా మనకు చేతనైన సహాయం వారికి చేయగలిగితే ఇంకా సంతోషం. ఒకవేళ ఆ పరిస్థితి లేనివారు దేవుని సన్నిధిలో భారం కలిగి ప్రార్థిద్దాం. మనందరం ఏక మనసుతో ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ప్రాంతాలకు క్షేమాన్ని ఇస్తాడు. గత కాలంలో కూడా మరి కొన్ని ఏరియాస్లో కూడా మనం చూసాం కదండి. కేరళ ప్రాంతాన్ని చూసాం. భయంకరంగా ప్రాంత ప్రజలందరూ కూడా ఎక్కడ వారు అక్కడ మరణించినట్లుగా మనం చూసాం కదండి. భయంకరమైన దినాల్లో బ్రతుకుతూ ఉన్నాం. దేవుని వాక్యం సెలవిచ్చినట్లు నీటి మీద బుడగలాగా మనిషి జీవితం ఆవిరైపోతూ ఉందండి. ఎంత భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఇలాంటి భయంకరమైన దినాల్లో ఉంటున్నాం. మనం ఏదో ఉందని అతిశయించకుండా మనకు కలిగిన వాటిని బట్టి, మనకు జరుగుతున్న పరిస్థితులను బట్టి, లేదా అన్నీ సమృద్ధిగా ఉన్నవని, చదువు ఉందని, మరి రకరకాల పరిస్థితులు మనకందరికీ ఉన్నవని అతిశయించటానికి ఎంత మాత్రం కూడా తగదు కదండి. ఎందుకంటే ఎంత డబ్బులున్నా, ఎంత ఆస్తులున్నా ఈరోజు ఆ వరదల కారణంగా కుల మత భేదం లేకుండా ప్రతి వారు కూడా ఆ వరదల్లో ఎంతగానో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అక్కడ కులాన్ని పట్టించుకోవట్లేదు, మతాన్ని పట్టించుకోవట్లేదు, పట్టించుకోవడానికి అసలు ఏమీ అక్కడ లేదండి. అందరూ ఆహారం కొరకు, మరి వస్త్రాల కొరకు, ఇంటి కొరకు, వారి కన్న బిడ్డలే మరి కనబడని పరిస్థితిలో కొంతమంది తల్లిదండ్రులు కూడా అక్కడే ఉన్నప్పటికీ ఆ వరదలో ఎటు కొట్టుకుపోయారో తెలియని పరిస్థితిలో, భయంకరమైన పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. వారందరి కొరకు మనందరం కూడా భారం కలిగి ప్రార్థన చేద్దాం. మరి అంతేకాకుండా ఈ ఉదయకాల సమయంలో మరి చక్కటి వాగ్దానాన్ని దేవుని సన్నిధిలో చదువుకుందాము. మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం 2వ లైన్లో నుండి చదువుతాను, ఆలకించండి. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పెను. హల్లెలూయా. దేవుడి వాక్యం ద్వారా మనల్ని అందరినీ బలపరచునుగాక. ఆమేన్. మంచిదండి. ఇక్కడ చక్కటి వాక్యము దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో ఏమంటా ఉన్నాడంటే, నమ్మటం నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. నిజమేనండి. చాలా విషయాల్లో మనం నమ్మలేం, చాలా విషయాల్లో విశ్వాసం ఉంచలేం, చాలా విషయాలు ఇది జరిగిద్దా అనుకుంటా ఉన్నాం కదండి. మరి అది ఏ పరిస్థితి అయినా సరే, కుటుంబ పరిస్థితుల, ఆర్థిక పరిస్థితుల, లేకపోతే ఉద్యోగ పరిస్థితుల, కొంతమంది వివాహాలు కావలసిన వారు వివాహాల పరిస్థితుల, ఎన్నో రకాలైన పరిస్థితుల కొరకు దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేస్తాడా, ఈ కార్యం జరిగిద్దా అని నిరాశలో ఉంటున్నవారు అనేకులను మనం చూస్తూ ఉన్నామండి. మరి దేవుని వాక్యం ద్వారా ఆయన ఇస్తున్న మాట ఏంటంటే, నమ్మటం నీ వల్లైతే నమ్మువానికే సమస్తము సాధ్యం. అంటే ప్రజలు నమ్ముతున్నారు కానీ నమ్మట్లేదు, మరి విశ్వాసం ఉంచుతున్నారు కానీ ఆ జరిగే కార్యాన్ని బట్టి విశ్వాసం ఉంచట్లేదని స్పష్టంగా దేవుడు యేసు ప్రభు వారే స్వయంగా పలికిన మాటగా మనకి ఇక్కడ కనపడతా ఉంది. అందుకని ఈ భయంకరమైన అసాధ్యమైన రోజులండి, ఏది నమ్మటానికి వీలు లేని రోజుల్లో మనం ఉన్నాం.
అలాంటి రోజుల్లో ఉన్న మనము దేని మీద నమ్మకం ఉంచాలంట? దేవుని కార్యాల మీద, ఆయన చేస్తాడనే నమ్మకం, విశ్వాసం ఉంచినప్పుడు నమ్మే వానికే సమస్తం జరుగుతాయి. హల్లెలూయా. నమ్మే వానికే సమస్తం జరుగుతాయి అని, వాడికే సాధ్యమవుతాయి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ ఉదయకాల సమయంలో నీవు దేవుని విషయంలో ఏ విషయంలో విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తున్నావో, ఏ విషయంలో మరి దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తూ ఉన్నావో, ఏ విషయంలో మరి ఆయన నమ్మి వెంబడిస్తూ ఉన్నావో, ఆ విషయాల్లో మరి దేవుని కొరకు నమ్మకంగా ఉండగలుగుతున్నావా? లేదా నువ్వు చేసుకున్న తీర్మానంలో నమ్మకంగా ఉండగలుగుతూ ఉన్నావా? అక్కడ అంటా ఉన్నాడు, నమ్మటం నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. సాధ్యము అంటే ఆయన నమ్మదగిన దేవుడు. పరిస్థితులు మారిపోయినాయని, బలహీనపరచబడ్డావని, ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నావని, లేదా పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి, మన ఎదుట శూన్యంగా అంధకారంగా కనపడుతున్న పరిస్థితులను చూసి ఒకవేళ దేవుని మీద విశ్వాసం ఉంచలేకపోతున్నావేమో. అందుకే ఈ ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానం ద్వారా, వాక్యము ద్వారా మనల్ని బలపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. నమ్మటం నీ వల్లైతే నమ్మువానికి సమస్తము. నువ్వేది అసాధ్యం అనుకుంటున్నావో దాన్ని దేవుడు సాధ్యం చేస్తాడు. హల్లెలూయా. మరి ఒకానొక రోజు పౌలు గారు కూడా అంటాడు, ఆయన పరిస్థితులను బట్టి కృంగిపోక, ఆయనకున్న శ్రమను బట్టి కృంగిపోక ఏమంటా ఉన్నాడంటే, నేను దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండను ఎరుగుదును. నేను ఏ స్థితిలోనైనా నా దేవుని స్తుతించటానికి నేను ఆయనకి సమర్పించుకున్నాను. ఆయన నేను నమ్ముతున్నాను. నా ప్రతి పరిస్థితుల్లో ఆయన నన్ను నడిపించగలిగిన వాడు అని పౌలు గారు సాక్ష్యం ఇచ్చినట్లుగా మనకు తెలుసండి. ఏ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఉదయకాల సమయంలో మరి దేవుని నువ్వు నమ్ముతున్నావా? దేవుని కార్యాన్ని నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్మితేనే నీ జీవితంలో ఈ గొప్ప కార్యం దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే వాగ్దానం ఎత్తి ప్రార్థించు. ఏమంటున్నాడంటే, నమ్మటం నీ వల్లైతే నమ్మువానికి, నువ్వు నమ్మితే చాలు, ఆయన సాధ్యపరిచే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏ విషయంలో నువ్వు ఆశపడి విశ్వాసం ఉంచేవో ఆ కార్యాలన్నీ, ఆ పరిస్థితులన్నీ యేసు ప్రభు నామములో సంపూర్ణంగా నెరవేర్చబడాలని కోరుకుంటూ ఈ వాగ్దానాన్ని ముగిస్తున్నాను. మీరు కూడా ప్రార్థించుకోండి, దేవుని ద్వారా ఆశీర్వదించబడండి. ప్రభు నామములో మీ అందరికీ వందనాలు.